హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళైతే మేము ఇవి బూడిద గుమ్మడికాయలు అనేది తెచ్చాము. సో 2 కాయలైతే తెచ్చాను నేను. రెండు రెండు కలిపి 3.5 కిలోస్ ఉన్నాయి. అంటే అంచనాగా ఆయన చెప్పారు అలాగా. సో ముందుగా అయితే ఇలాగ పైన ఉన్నది బూడిది, అంటే వైట్ కలర్ ఉంటుంది కదండి, దాన్ని బూడిద అంటారు. మొత్తం అంతా తీసేయాలి. మొత్తం అంతా ఒక స్క్రబ్బర్ అయినా ఎవరితో బాగా చేస్తే ఇదిగోండి ఇలా బూడిది పోయి ఇలా ఉంటుందన్నమాట. సో సెకండ్ది కూడా నేను అలాగే బూడిది మొత్తం అంతా తీసేయాలి. బూడిది ఉంటే ఏమంటే కొంచెం జిగురులా వస్తుందంట అని చెప్పారు నాకు. సో అందుకే తీసేస్తాను. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు దీన్ని 8 పీసెస్ చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే ముక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 8 పీసెస్ చేసుకున్నాను. అంటే 2 దాంట్లో 8 పీసెస్ చేసుకున్నాను. అంటే 16 పీసెస్ లాగా వచ్చింది. సో ఇవి నేను కొన్ని మా పని చేసే అమ్మాయి తను కూడా కొన్ని చేసుకున్నమాట. ఇలా కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే వడియాలు అనేవి పాడవకుండా నిలవగా 1 ఇయర్ పాటు ఉంటాయి. మధ్య మధ్యలో మనము బయట పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి. ఇవి చేస్తుంది కదా, అలాగే చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. కొన్ని నేను చేశాను, కొన్ని ఆమె చేసుకున్నారు. సో ముందు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే వాటర్ పోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సన్న ముక్కలు అయితే వాటర్ పోవడానికి బాగుంటాయి అన్నమాట. సో ఈ 2 వచ్చేసి కాయలు ఇన్ని అయినాయండి ముక్కలు. దీనిలో వచ్చేసి కల్లుప్పు 2 పిడుకులు వేసారు మా మమ్మీ. బాగా పెద్దవి వేయాలి. అంటే సాల్ట్ మనం ఎంత బాగా వేస్తే అంత బాగా అనేది వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసాము. బాగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. కలుపుతూ పిసుకుతూ బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మనం మిక్స్ చేస్తామో అంత బాగా అనేది వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో అందుకే బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుతున్నప్పుడే వాటర్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మొత్తం ఓవర్ నైట్ పెడితే మనము మొత్తం ఇంకా వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా మూట కడుతూ ఇలా కలుపుతూ ఉన్నప్పటికే కింద మనకి వాటర్ అనేది జారిపోయింది. చాలా జాగ్రత్తగా చేయాలండి. మైలు కానీ ఏవి ఉండకూడదు. మంచిగా నీట్గా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇవి. లేదంటే బూజు వచ్చేస్తుంది, పాడైపోతాయి మొత్తం అంతా. ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాము, అందుకే చెప్తాను మీకు. మంచిగా నీట్గా చేసుకోండి. సో చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు నీళ్ళు అనేది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడే వచ్చేసినాయి వాటర్ అనేవి. మేము దానిలో వాటర్ వేసి మళ్ళీ బకెట్తో కూడా వాటర్ పెట్టాం, ఓవర్ నైట్ పెట్టామన్నమాట. సో ఇలా వాటర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ వెయిట్కి కింద వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఇవి మినప్పప్పు తొక్కవే వేసానండి, గుండు వేయలేదు. తొక్కతోనే టేస్ట్ బాగుంటాయి. సో దాని గురించే వేసాను నేను. సో ఇది వచ్చేసి కిలో వేసుకున్నానండి నేను. కిలో మినప్పప్పు అయితే వేసుకున్నాను. ఇది ఓవర్ నైట్ దాంతోపాటే సోక్ చేసేయాలి. సో ఇది పొద్దున్న అయితే ఇలా వాష్ చేసుకొని ఈ పిండి అయితే ఈ విధంగా గారెల పిండికి ఇడ్లీ పిండికి మధ్యలో ఉండాలి, అలా అయితే ఫిక్స్ చేయాలి. దీనిలో వచ్చేసి పండుమిరపకాయ, అల్లం, పండుమిరపకాయ ఇలాగా వేసుకోవాలి. వేసుకొని తుక్కు కింద ఆడుకోవాలన్నమాట. మొత్తం ఆడుకొని ఇలాగా ఈ మిక్స్ మనకు సరిపోయినంత దానిలో వేసుకోవాలి. ఇప్పుడు అవి ముక్కలు అనేవి తీసేసి ఆ క్లాత్లో తీసి ఒక దానిలో వేసుకున్నామండి. ఫస్ట్ ఆ పిండి ఏదైతే మనం రుబ్బుకున్నామో ఆ పిండి కూడా దానిలో వేసుకోవాలి. ముక్క కూడా బాగా వాటర్ పోయి చాలా మంచిగా రెడీ అయిపోయింది. సో ఆ పిండి అనేది దీనిలో ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో పచ్చిమిరపకాయ అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కానీ ఆ తుక్కు కూడా దానిలో వేసుకోవాలి. కిలో మొత్తం ఆడాం కదండి, దానిలో కొంచెం పక్కన తీసుకుని పెట్టుకున్నాము. ఒకవేళ సరిపోతే వేద్దామని చెప్పి, అందుకే ఇప్పుడు 3/4 కిలో అలాగా వేస్తున్నాము. ఇంకా కావాలంటే వేసుకుంటాము. పచ్చిమిరపకాయ, అల్లం తుక్కు ఉంది కదండి, అదైతే ఇప్పుడు వేస్తున్నాము. అది చూడండి, బాగా కలపాలండి. అక్కడ ఏమి మిగలకుండా మంచిగా ఆ పిండి, ఆ తుక్కు అనేది బాగా కలిసిపోవాలి. గ్లౌజ్ వేసుకున్నారు మా మమ్మీ, ఎందుకంటే చాలా కారం ఉంటుంది. ఎందుకంటే రెడ్ కదా, ఫుల్ మంట వచ్చేస్తుంది. 2 రోజుల దాకా మంట పోదు.
ఉప్పు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఆ ముక్కల్లో ఉప్పు ఉంది. సో అందుకే చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్ మీరు ఎక్కువ తింటే ఎక్కువ ఉప్పు వేసుకోండి, కానీ ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోద్ది, ఉప్పుగా ఉంటుంది అన్నమాట. అందుకే చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. కొంతమంది వేసుకోరంట, కొంతమంది మేమైతే వేసుకుంటామండి, బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో దానిలో జీలకర్ర కూడా వేసాం. దాని తర్వాత ఇది బాగా ఒకసారి టేస్ట్ చేసుకోండి ఎలా ఉందో. ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ కలపడానికి అవ్వదు, ఎందుకంటే మనం వడియాలు పైన తీసుకెళ్ళిపోతాం కదా, ఎండలో అవ్వదన్నమాట. సో ఇక్కడ టేస్ట్ అయితే చాలా కరెక్ట్గా ఉందని చెప్పారు మా మమ్మీ. ముక్క కూడా బాగా ఉప్పుగా ఉంది అని చెప్పారు. ముక్క ఉప్పుగా ఉండాలంటే ఉప్పు బాగా వేసుకోవాలండి. వాటర్ ఓవర్ నైట్ పెడతాం కదా, అప్పుడే ఉప్పు బాగా వేసుకోవాలి. ఉప్పు ఎలా వేసుకుంటామో ముక్క కూడా మంచిగా సాల్ట్గా ఉంటుంది, లేదంటే చప్పగా అయిపోద్ది. మన టేస్ట్ బాగోదు. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఒక శారీని వెట్ చేయాలండి, పైన మనము వెట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. ఆ తుక్కులో ఇంతే మిగిలింది, ఈ మిగిలిన తుక్కు ఇంకో దానిలో వేస్తాం మేము. ఇప్పుడైతే ఈ వడియాలు పైకి వచ్చేసాము, మేము శారీ తడుపుకొని ఆల్రెడీ వేయడం స్టార్ట్ చేసాము. సో ఈ విధంగా అయితే చిన్నవి వేసుకున్నాము. ఈ మాకు ఒక 250 అయినాయండి పీసెస్, 250 పీసెస్ ఈ సైజులో అయినాయి. దాని తర్వాత ఆ నల్లవి కూడా నేను అది కూడా వీడియో పెడతాను చూడండి. సో ఎండిన తర్వాత మనం తిప్పడానికి ఇలాగా మొత్తం అంతా ఒకటి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ వెనక తిప్పుకొని ట్రై చేసుకోవాలన్నమాట. ఇది నాకు 3 to 4 days పట్టింది ఇదంతా. సో ఇలా అయితే మనకి ఒక డిష్లో తీసుకొని పెట్టుకున్నాము పెట్టుకోవడానికి. సో ఎండిపోయినాయండి, చూడండి ఎంత బాగున్నాయో. ఈ సైజ్ అయిపోద్ది ఎంత పెద్దగా వేసినా, చాలా బాగుంటాయి వేపుకుని తింటే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.